సిపి గేట్ ఆర్ తెలంగాణ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి ఈ రోజు మనకు డీటెయిల్స్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సిపి గేట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ డేట్లో ఏం జరుగుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిపి గేట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. ఎవరైతే లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంఈడి, ఎంపెడ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. నెక్స్ట్ మనం అడ్మిషన్ ప్రాసెస్లో పాల్గొనడానికి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ఒక ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనం వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం రిక్వెస్ట్ పెడితే అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి యాక్సెస్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి అమౌంట్ పే చేయడానికి మనకు టైం అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన డేట్స్ కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 24th ఆగస్టు 2026 నుంచి 31st ఆగస్టు 2026 వరకు అవకాశం అయితే ప్రజెంట్ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము డీటెయిల్ వీడియో చేస్తాము. 24th రోజు అప్లోడ్ చేస్తాము. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మీకు ఆల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది. సో ఈ రిజిస్ట్రేషన్ కోసం మనకు సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సంబంధించి లైక్ మీకు సంబంధించి సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన ర్యాంక్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సీ మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు సంబంధించిన కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే రిలేటెడ్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ ఆ రిలేటెడ్ కేటగిరీ సర్టిఫికేట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా అలాంటివి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించి అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన టీసీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం స్కాన్ చేసి అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాగో మేము డీటెయిల్ వీడియో చేస్తాం కాబట్టి ఆ వీడియో చూస్తూ మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి అయితే చూడండి, మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మనం 24th ఆగస్టు 2026 నుంచి 31st ఆగస్టు 2026 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రిక్వెస్ట్ పెట్టుకుంటాం కాబట్టి మనకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మనకి ఎప్పటి వరకు తెలుస్తుందంటే 5th సెప్టెంబర్ 2026 వరకు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేశారా లేదా ఇన్ఫర్మేషన్ మీకు తెలవడంతో పాటు మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడం కానీ, కరెక్షన్ చేయించుకోవడం కానీ చేసుకోవడానికి మనకు మెయిల్ సర్వీస్ కూడా ఉంటుంది. అది అప్ టు 5th సెప్టెంబర్ 2026 వరకు అయితే అవకాశం ఉంటుంది. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యారు కాబట్టి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ 8th సెప్టెంబర్ 2026 నుంచి 10th సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇచ్చారు. టోటల్గా మనకి 3 డేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే 11th సెప్టెంబర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాంటి రిజల్ట్ అనేది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 14th సెప్టెంబర్ 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేసి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 14th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ 2026 వరకు మనకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సిపి గేట్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ అయితే. ఈ స్కెడ్యూల్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము మళ్ళీ మేము రివైజ్డ్ వీడియో చేస్తాం ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి, వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించి, వెబ్ ఆప్షన్ సంబంధించి, వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ సంబంధించి అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ సంబంధించి కూడా అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు సంబంధించిన వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం మీకు మోర్ డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ అప్డేట్ అయితే.